ఆ జిల్లాలో టీడీపీకి దశాబ్దాలుగా ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరగడంతో నెక్స్ట్ ఎవరన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న ఆయన ఇప్పుడు అదే రూట్లో పావులు కదుపుతున్నారట. జిల్లాపై పట్టు బిగించడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా పకడ్బందీగా ముందుకెళ్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? జిల్లా రాజకీయాలపై ఆయన వేసిన ప్రణాళికలేంటి? అనుకున్నది సాధిస్తారా లేక బోల్తా పడతారా? ఇప్పుడిదే అక్కడ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. కంచుకోటలో నెక్స్ట్ ఎవరు? అశోక్ స్థానంలో అమాత్యుడు. తెర మీదకు కొండపల్లి పేరు. మంత్రి పొలిటికల్ వ్యూహం అదేనా? టీడీపీకి కంచుకోట లాంటి విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. సీనియర్లను కాదని అతిరథుల్ని తోసిరాజని తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు కేబినెట్ లో స్థానం సంపాదించుకున్న కొండపల్లి ఇప్పుడు సొంత జిల్లాలో అదే తరహా రాజకీయం చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ప్రత్యర్థులకు ధీటైన వ్యూహాలతో పార్టీని బలోపేతం చేస్తూ తాను బలపడుతూ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. కొండపల్లి పొలిటికల్ హడావిడి ఒక్కసారిగా పెరగడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో టీడీపీదే పైచేయిగా ఉండేది. అశోక్ గజపతిరాజు పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ అన్నీ తానే చూసుకునేవారు. రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఏ సంక్షోభం వచ్చినా అందులోనూ అశోక్ గజపతి కీలకంగా ఉండేవారు. గజపతి రాజుల వారసులుగా జిల్లాలో గట్టి పట్టున్న అశోక్ గజపతి చంద్రబాబు సమకాలికుడిగా ఇమేజ్ పెంచుకున్నారు. అలా ఆయన నేతృత్వంలోనే టీడీపీ జిల్లాలో తిరుగులేని శక్తిగా మారింది. ఆ క్రమంలోనే ఆయన కేంద్ర రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవుల్ని అధిష్ఠించారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన అశోక్ గజపతి ప్రస్తుతం గోవా గవర్నర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాలకు ఆయన దాదాపుగా దూరమైనట్లేనన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన ప్లేస్ ను భర్తీ చేయడంపైనే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి అలాంటి మార్పులే ఇక్కడా జరిగాయి. ప్రత్యర్థులుగా బలమైన నేతలు తెరమీదకి వచ్చారు. నాడు కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ అరంగేట్రం చేసి ఎంపీగా విజయం సాధించడంతో సీన్ మొత్తం మారిపోయింది. వార్ వన్ సైడ్ గా ఉన్న రాజకీయం జిల్లాలో టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా మారింది. తనవైన వ్యూహాలతో టీడీపీకి ధీటుగా రాజకీయాలు చేస్తూ పార్టీలకు అతీతంగా జిల్లాలో తన పట్టు పెంచుకున్నారు బొత్స. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024లో మళ్లీ జిల్లా మొత్తంగా కూటమి వశమైన బొత్స సత్యనారాయణ హవా మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఆయనకు తోడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న చిన్న శ్రీను బొత్సకి బలమైన సపోర్ట్ గా ఉన్నారు. వరుసకు మామా అల్లుళ్లయ్యే ఈ ఇద్దరు నేతలు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకత్వంగా ఉన్నారు. జిల్లా మొత్తంగా అధికార కూటమి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మండలి ప్రతిపక్ష నేతగా బొత్స, జిల్లా పరిషత్ చైర్మన్ గా చిన్న శ్రీను వేదిక ఏదైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పరిస్థితి అలా ఉంటే 4.5 దశాబ్దాలు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవడంతో తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. క్షత్రియుడైన అశోక్ గజపతిని అందరూ తమ సొంత వ్యక్తిగా ఆదరించారు. ప్రస్తుతం పార్టీలన్నీ బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న వేళ టీడీపీ అధినాయకత్వం కూడా బీసీ నేతలను ప్రోత్సహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా నాయకత్వంపై విస్తృత చర్చ నడుస్తున్న వేళ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేరు తెరమీదకు వచ్చింది. తూర్పు కాపు బీసీ నేతగా యువనేత కోటాలో మంత్రి పదవి పొందిన కొండపల్లి ఇప్పుడు జిల్లా పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు మరింత బలపరిచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా టీడీపీలో ఏర్పడ్డ అసమ్మతి వర్గాలను మంత్రి హోదాలో కూర్చోబెట్టి మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు. కిమిడి నాగార్జున, కర్రోతు బంగారాజు, అదితి గజపతి, గొంప కృష్ణ వంటి కీలక నేతల్ని కలుపుకు వెళుతూ పార్టీలో పట్టు బిగిస్తున్నారు. సొంత పార్టీని సెటరేట్ చేసుకోవడమే కాదు, ప్రత్యర్థులకు కూడా సందర్భం చూసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తున్నారట మంత్రి కొండపల్లి. వైసీపీ బలంగా భావిస్తున్న బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనులపై అవకాశం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాజకీయాల్లోకి ఫ్రెష్ గా వచ్చిన కొండపల్లి మొదట్లో కొంత తడబడినప్పటికీ ఇప్పుడు చాలా పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం జిల్లా పార్టీ సీనియర్లలోనూ వ్యక్తమవుతోంది.
ఇటీవలే జిల్లా సర్వసభ్య సమావేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుతో పాటు వైసీపీకి చెందిన సుమారు 100 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే సింగిల్ గా తిప్పికొట్టే ప్రయత్నం చేశారట కొండపల్లి. తన మార్క్ పాలిటిక్స్ తో ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారట. తాను అధిష్టానం చెప్పే లైన్ లో మాత్రమే ముందుకు వెళతానంటూ పార్టీ వేదికలపై స్పష్టం చేస్తున్న ఆయన ఈ దూకుడంతా పెద్దల ఆదేశాలతోనేనన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారన్నమాట. బీసీ నేతగా జిల్లా పార్టీని సమర్థవంతంగా నడిపేందుకు సిద్ధమేనన్న సంకేతాలు పంపిస్తున్నారట. మరి వైసీపీ నాయకత్వానికి ధీటైన నాయకుడిగా కొండపల్లి నిలదొక్కుంటారో లేదో చూడాలి.